వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. గ్రేటర్ వరంగల్ మహానగరం ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ట్రై సిటీ. అభివృద్ధి కాని మహానగరం కాస్త మురికి నగరంగా తయారైంది. నగరంలోని కాశీబుగ్గ ప్రాంతం చాలా పెద్దది. ఈ ప్రాంతం మీదుగా వరంగల్ బస్టాండ్, కూరగాయల మార్కెట్, ఎనుమామల వ్యవసాయ మార్కెట్ తో రవాణాతో రద్దీగా ఉంటుంది ప్రతినిత్యం. అలాంటి కాశీబుగ్గ చౌరస్తాలో నడి రోడ్డు మీద మురికి నీరు ప్రవాహంలా ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే సెంటర్లో వరంగల్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం కూడా ఉంది. అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారం మాత్రం చూపలేకపోయారు మున్సిపల్ అధికారులు. మురికి నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కేవలం ఎండాకాలంలోనే లీకేజీల వల్ల ఇలా ఉంటే ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మోకాలి లోతు మురికి నీటిలో నడవలసిన పరిస్థితి అక్కడి ప్రజలది. గడిచిన 5 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరమైనా స్థానిక మాజీ ఎమ్మెల్యే ఈ సమస్యపైన శ్రద్ధ తీసుకొని ఉంటే ఈ సమస్యకు పరిష్కారం ఉండేది. వరంగల్ నగరాన్ని పేరుకే స్మార్ట్ సిటీగా ప్రకటించారే తప్ప అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. అభివృద్ధి చేశానని చెప్పే మాజీ ఎమ్మెల్యేకు ఈ మురికి కూపం కంటికి కడపకుండా పోయిందా, లేక కమిషన్ల కక్కుర్తిలో పడి ఈ విషయాన్ని అభివృద్ధిలో కేవలం ఫైళ్లకు మాత్రమే పరిమితం చేశారో ఆ పెరుమాళ్లకే తెలియాలి అంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా గత పాలకులు చేసిన పొరపాటును ఇప్పటి పాలకులు చేయకుండా తమకు ఈ మురికి కూపం నుండి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.